మాది బూసే వలస రామభద్రపురం మండలం విజయనగరం జిల్లా. మేము ఎస్టీ కొండదార. మా పైన నిన్న దాడి జరిగింది. చిన్న ప్లేస్ గురించి దాని గురించి అడిగితే కొప్పల వెలమసి వచ్చి అందరూ వచ్చి మమ్మల్ని కొట్టారు. రక్తం కారుతూ వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకోలేదు. ఏఎస్ఐ అప్పారావు ఆయన బయటికి వెళ్ళిపోండ్రా ఒరే అనేసి మాట్లాడారు. నేను అన్నాను ఏమనంటే ఒరే అనేసి అలా మాట్లాడకూడదండి అంటే ఎవడెవరా అని అన్నారు. నేను పబ్లిక్ నండి అలాగా మర్యాద లేకుండా మాట్లాడుకుంటా కరెక్ట్ కాదండి నేను చెప్పాను. అయినా సరే మెడ పట్టుకుని బయటకు తోస్తారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది మేము కొండలమని కదా ఇంత అన్యాయం చేస్తారు. మాకు న్యాయం జరగాలండి. చూడండి ఎంత దెబ్బ తగిలింది, చాలా దెబ్బ తగిలిందండి. మా అన్నకి చెయ్యి కూడా విరుస్తారు. మేము పేదలమనే కదా కొండలమనే కదా, అంత అన్యాయం ఏంటండి ఇది? మాకు అడిగిన వాళ్ళు ఎవరు లేరు. కనీసం ఒక ప్రెసిడెంట్ కూడా కనీసం మాకు సపోర్ట్ చేయలేదండి. ఎంత అన్యాయం ఏంటండి? స్టేషన్కి వస్తే స్టేషన్ కంప్లీట్ తీసుకోవట్లేదు, ఆ ప్రెసిడెంట్కి వెళ్తే ప్రెసిడెంట్ గా తీసుకోవట్లేదు. ఇంతవరకు ఏంటండి? అది కరెక్ట్ కాదండి. మాకు న్యాయం జరగాలండి, మాకు న్యాయం జరగాల. అది మాకు కావాలండి. దయచేసి మాకు న్యాయం జరగాల. రామభద్రపురం పోలీస్ స్టేషన్లో భూసేవాల్స గిరిజన జరిగిన అన్యాయం పైన గిరిజన నాయకులందరం కూడా వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. నిన్న ఉదయాన్నే 10:15కి అగ్రవర్ణం ఏదైతే బీసీ అగ్రవర్ణంలో ఉన్నారో సార్ వీళ్ళందరిపైన గిరిజనులపైన దాడి జరిగిందని చెప్పి గిరిజనులు వస్తే ఆ టైంలో 10:10కి మీరు సీసీ ఫుటేజీ చూడండి. సీసీ ఫుటేజీలో క్లియర్ గా రక్తం మరుగులో గిరిజనులు వచ్చారు. ఏమనంటే సార్ మా పైన దాడి జరుగుతుంది, ఇక్కడ రెవెన్యూలో అయినా సరే మీరైనా మాకు రక్షణ కల్పించండి రండి సార్ అని అడిగితే ఆ రోజు స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు మరో ఎంతమంది ఉంటే అంతమంది స్టాఫ్ అందరూ కూడా ఏమాత్రం కూడా గిరిజనుల పట్ల గౌరవం పరంగా కూడా మాట్లాడకుండా ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా మీరు వెళ్ళండి స్టేషన్ నుండి వెళ్ళండి బయటికి నేను వస్తానని చెప్పి మేమందరం కూడా వస్తామని చెప్పేసి దుర్భాష మాట్లాడడం జరిగింది. అయితే ఈ గిరిజనులందరూ కూడా ఏదైతే దుర్భాష మాట్లాడుతున్నారో అర్థం కాక పోలీసుల నుండి భయోబాంధలు చెంది మా విజయనగరం జిల్లాలో ఉన్న కుల పెద్దలైన మాకు గిరిజన నాయకులైన మాకు తుమ్మప్పలరావు ద్వారా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే నేను స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. సార్ ఏఎస్ఐ గారు మరి కొంచెం మంది కానిస్టేబుల్ రక్షణ కోసం స్టేషన్కి వస్తే వాళ్ళు ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా మీరు బయటికి పంపిస్తున్నారంట, ఇమీడియట్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి సార్, వాళ్ళు రక్షణ ఇవ్వండి సార్ అని నేను 11 గంటలకు కూడా తెలియపరచడం జరిగింది. అయితే 11:30కి ఏదైతే పోలీస్ స్టేషన్ నుండి మీరు వెళ్ళిపోండి అమ్మా ఇక్కడ నుండి స్టేషన్ నుండి 10:30కి మీరు వెళ్ళిపోండి మేము వస్తామని చెప్పి ఊర్లోకి పంపించారు. ఊర్లోకి గిరిజనులందరూ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్కి వెళ్లారు కదా మీకు ఏమైనా న్యాయం జరిగిందా, ఇది మేమంతే పవరు, ఇది మా సత్తా అని చెప్పేసి ఇంటికి వచ్చి దాడి చేశారు. అంతేకాకుండా చాలా పెద్ద ఎత్తున ఎంట్ల పెట్టి కొట్టడంతో భయబాంధులు జరిగి గిరిజనులు తక్షణమే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్కి వెళ్లిన తర్వాత పోలీసులు వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. గొడవ అయిన తర్వాత ఎస్ఐ గారు వెళ్లారు. దీనికి ప్రధాన బాధ్యత అంతా కూడా దీని మూలం అంతా కూడా పోలీసులందరూ కూడా ఏదైతే గిరిజనులు రాగానే రక్షణ ఇవ్వలేకపోయారో అప్పుడున్న పోలీస్ స్టేషన్ లో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అలాగే గిరిజనుల పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపైన అట్రాసిటీ నమోదు చేశామని చెప్పి మాకు ఒక కాపీ ఇచ్చారు. ఇది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి గిరిజన నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎస్సీ కమిషనర్ గారికి, గవర్నర్ గారు కూడా తెలియపరుస్తాం. ఎందుకంటే సీసీ ఫుటేజీల్లో ఉన్న వివరాలు తీసుకోండి, మీరు ఫోన్ చేసిన ఫోన్లన్నీ కూడా వివరాలు తీసుకోండి. మీ దగ్గరకు వచ్చి వెళ్లిన తర్వాత దాడి జరిగింది కాబట్టి మీరు ఏదైతే మీ ఉద్యోగ ధర్మం పాటించలేదో దీనికి అన్నింటిలో కూడా పోలీసుల పైన చర్యలు తీసుకున్నాను కూడా మీకు కోవడం జరుగుతుంది. ఇప్పటికైనా వాళ్ళగానే పోలీసుల పైన చర్యలు తీసుకోకపోయినా అంతేకాకుండా దాడి జరిగిన వ్యక్తులు అరెస్ట్ చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ఏమాత్రం లోపం వచ్చినా సరే పెద్ద ఎత్తున గిరిజనులందరూ కూడా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తామని మీ ద్వారా గిరిజన నాయకులుగా తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ.